హాయ్ అండి. ఈరోజు బేబీ కార్న్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు. మా పాపకు చాలా ఇష్టమని ఈరోజు చేశాను. ముందుకు కావాల్సిన బేబీ కార్న్, మైదా పిండి, కార్న్ఫ్లోర్, వరిపిండి, ఆనియన్స్, క్యాబేజ్, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి, టమాటో కెచప్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్. అండ్ ఇలా బేబీ కార్న్ని చూపించే విధంగా కట్ చేసుకోండి. నేను క్రాస్గా కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందాము. ఈ వాటర్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ ముక్కలు కూడా వేసేసుకుని బాయిల్ చేసుకుందాము. ఒక 2-3 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి ఇవి. చూడండి, బాయిల్ అయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనం. ఇవన్నీ ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ మైదాపిండి, వరిపిండి, పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని మొత్తం అన్నీ కలుపుకుందాము. దీనికి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి వాటర్లో బాయిల్ అయినాయి కదా, కొంచెం వాటర్ ఉంటుంది ఇందులోనూ, అందుకేం అవసరం లేదు మనకి. చూడండి ఇలా అయినాయి. ఇప్పుడు వాటిని ఫ్రై చేయడానికి మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇవన్నీను. నేను చూపించే విధంగా వేయండి. ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. బ్రౌన్ కలర్ రావాలి మనకి. చూడండి, మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇవి మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇవి ఎలాగ మీకు ఇష్టమైతే ఎలా కూడా తినొచ్చు. వీటిని భలే క్రిస్పీగా ఉంటాయి. ఇలా మొత్తం ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని గార్లిక్, జింజర్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. గార్లిక్ ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా కొన్ని వేసుకుని ఫ్రై చేసుకుందాము. మరి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు క్యాబేజ్ కూడా వేసుకుందాం. క్యాప్సికమ్ కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాము. ఇవి కూడా బాగా ఎక్కువేం ఫ్రై అవ్వనవసరం లేదు.
కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇందాక మనం వాటర్లో వేసుకున్నాం కదా, సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు టమాటా కెచప్ 2 స్పూన్స్ వేసుకున్నాను. సోయా సాస్ కూడా 1 స్పూను, 2 స్పూన్స్ వేసుకున్నాను. మీకు కావాలంటే టమాటా కెచప్ కొంచెం వేసుకోవచ్చు, స్వీట్ కావాలంటే మీకు. ఇలా 1 నిమిషం మగ్గిన తర్వాత కార్న్ఫ్లోర్ కొంచెం వాటర్లో కలుపుకొని ఇలా వేసుకోండి. గ్రేవీ రెడీ అయిపోతుంది. మనం ఫ్రై చేసి పెట్టిన బేబీ కార్న్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలపాలి. చూడండి, ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. మీ గారికి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.